జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం మనం ధనస్థానానికి సంబంధించిన విషయాలు, తర్వాత గురుబలానికి సంబంధించిన విషయాలు చూసాం. అందులో ముఖ్యంగా గురువు జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నట్టయితే గురుబలం ఉన్నది. గత జన్మలో చేసినటువంటి పుణ్యము అనుభవానికి వచ్చే సమయం అయినందున మనం తలపెట్టిన కార్యాలు కావచ్చు, మన మనస్సుకు ప్రశాంతతనిచ్చేటటువంటి వాతావరణం నిర్మాణం అవ్వడం కావచ్చు, జరగవచ్చు. ఇది సామాన్యంగా మనం చెప్పే విషయం. ఇక దీని గురించి ఇంకా మనకు గోచారంలో చాలా ఎక్కువ వస్తుంది, అక్కడ మళ్ళీ మనం చూద్దాం. ఇవాల్టి పాఠం వింశోత్తరి మహాదశ, దశల గురించి నేర్చుకుందాం. మనం సామాన్యంగా పాఠం చెప్పేటప్పుడు ఉద్యోగం తర్వాత వివాహము, వివాహం తర్వాత సంతానము, సంతానం తర్వాత దశల గురించి చెప్పేవాడిని. కానీ వివాహం సంబంధించిన విషయాలు కూడా దశలతో ముడిపడి ఉండటం చేత దానికన్నా ముందే ఒకసారి చెప్పినట్టయితే వివాహం వచ్చేటప్పటికి ఈ దశలను ఉపయోగించి ఎలా చేయాలనేది కూడా మనకు ఒక రకంగా తెలుస్తుంది అన్న విషయంతో ఈ పాఠాన్ని కొద్దిగా ముందుగా చెప్పడం మొదలుపెట్టాను. ఇక్కడ మనం దశల విషయానికి వస్తే మనకు ఏదైనా మనకు మంచి జరగాలి అనుకోండి, లేదా పుణ్యం ఉంది అనుకోండి, పుణ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మొదట జాతకం చూస్తాం. పుణ్యం ఉందా అంటే యోగం ఉండాలి, యోగం ఉంటే మనకు జాతకంలో తెలుస్తుంది. ఒకవేళ పుణ్యం ఉంది అనుకోండి, ఆ పుణ్యము ఎప్పుడు ఫలాన్ని ఇస్తుంది, ఎప్పుడు ఆ పుణ్యము ఫలాన్ని ఇస్తుంది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి ఎప్పుడు అనేది ఒకటి వస్తుంది. తర్వాత ఎప్పుడు అనేది వచ్చిన తర్వాత ఎలా అంటే ఆ పుణ్యఫలాన్ని అనుభవించే సమయం వచ్చినప్పుడు నా స్థితి ఏ విధంగా ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. సో మనం పాతకాలంలో ఏదో మనం సినిమాలు చూస్తుంటాం, ఎందుకు, ఏమిటి, ఎలా అని. అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంది అనుకోండి, జాతకంలో యోగం ఉందా లేదా అని తెలుస్తుంది. యోగం ఉన్న తర్వాత అది ఎప్పుడు ఫలాన్ని ఇస్తుంది అనేది దశ చెబుతుంది. దశ ఫలాన్ని ఇచ్చే సమయంలో నాకు అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా. మనం చాలామంది ధనం కావాలని కోరుకుంటాం, ఎక్కువ ధనం కావాలని కోరుకుంటాం. తీరా ధనాన్ని బాగా సంపాదించి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి కోరికలు చచ్చిపోతాయి. ధనం అయితే ఎక్కువ ఉంది కానీ కోరికలు లేవు. అప్పుడు ఏం చేయాలి? కోరికలు ఉన్నప్పుడేమో ధనం ఉండదు, ధనం ఉన్నప్పుడేమో కోరికలు ఉండవు. సో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి జాతకంలో యోగం ఉండాలి. యోగం అనేది ఎప్పుడు మనకు ఫలాన్ని ఇస్తుంది, ఆ ఫలాన్ని ఇచ్చే సమయంలో నా స్థితి ఎలా ఉంటుంది, ఈ మూడింటిని మనం కలిపి ఒక జాతకాన్ని ఎవరైనా ఏమైనా ప్రశ్న అడిగితే చూసి చెప్తాం మనం. సో జాతకం గురించి మనం చూసాం. మున్ముందు తరగతుల్లో మరింత ఎక్కువగా యోగాల గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ దశ గురించి నేర్చుకున్నాం. జాతకం వచ్చేటప్పటికి లగ్నం అంటే ఏంటి, విద్య, ఉద్యోగము ఇంతవరకు చెప్పుకున్నాం. వివాహము, సంతానము దశ తర్వాత మనం చెప్పుకున్నాం. ఎప్పుడు అనే ప్రశ్న వచ్చినట్టయితే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అనుకూలమవుతుంది, ఆ టైం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు నాకు విద్యాస్థానం బాగుంటుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు ధనయోగం కలుగుతుంది, ఎప్పుడు పెళ్ళవుతుంది, ఎప్పుడు సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఎప్పుడు అనేదంతప్పుడల్లా కూడా మనం దశలను చూడాల్సి ఉంటుంది. ఈ దశల్లో చాలా దశలు ఉన్నాయండి. ఆధ్యాత్మికానికి సంబంధించిన సాధనా దశలు కూడా ఉన్నాయి. లౌకిక జీవనాన్ని సంతోషంగా గడపడానికి కావాల్సిన దశలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఏంటంటే జ్ఞానానికి చివరి స్థానం, ధనానికి మొదటి స్థానం. ధనము, అధికారము, గౌరవము ఇవన్నీ కూడా మొదటి స్థానము. జ్ఞానము, సాధన ఇవన్నిటికీ కూడా చివరి స్థానం కలియుగంలో. సో కాబట్టి మనకు కోరికలు, మోహము, కోరికలు, కామము ఇవన్నీ కూడా కలియుగంలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి
ఆ కోరికలు ఇవన్నీ లౌకిక సుఖాన్ని సూచించేటటువంటి గ్రహాలకు ఎక్కువ సమయం ఉంటుంది. ఇది మీకు కొద్దిగా పాఠం వెంటనేప్పుడు మీకు తెలుస్తుంది. సో దశల్లో చాలా రకాలు ఉన్నాయండి. వింశోత్తరి దశ, వింశోత్తరి అంటే 120 అని అర్థం, 120 సంవత్సరాల దశ. అష్టోత్తరి దశ 80. ఆ తర్వాత కాలచక్ర దశలు, యోగిని దశ, శతాబ్దిక దశ, పంచోత్తరి దశ, నారాయణ దశ, ఇలా చాలా రకాల దశలు ఉన్నాయండి, ఒక్కటే కాదు. అందులో అన్నిటికన్నా కూడా ఎక్కువగా 99% ఎక్కువ వాడేది ఏంటంటే వింశోత్తరి దశ వాడతారు. ఎక్కువ మంది వాడేది అదే. మిగిలిన దశలన్నీ కూడా ఏదో స్పెషల్ కేసులో వాడతారు, కానీ ఎక్కువ భాగం మీకు ఆచరణలోకి వచ్చి వింశోత్తరి మహాదశ. ఈ వింశోత్తరి దశ ఎందుకు వాడాలనేది ముందు చెప్తాను నేను. మహాదశలు ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, దశలు అనేది నక్షత్రాన్ని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తారండి. మనం ఏ నక్షత్రంలో అయితే పుడతామో ఆ నక్షత్రానికి, ఇప్పుడు మనకు రాశులకు ఏ విధంగా అధిపతులు ఉన్నట్టే నక్షత్రాలకు కూడా అధిపతులు ఉన్నాయండి. ఇప్పుడు మనకు అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. వీటిని 3 భాగాలు చేద్దాం. అశ్విని నుంచి ఆశ్లేష వరకు ఒక భాగం 9 నక్షత్రాలు, మక నుంచి జ్యేష్ఠ వరకు 9 నక్షత్రాలు ఒక భాగం, మూల నుంచి రేవతి వరకు ఒక 9 నక్షత్రాలు ఒక భాగం, ఇలా 3 భాగాలు చేశాం. ఇందులో నక్షత్రాల అధిపతి ఎలా తెలుసుకుంటామంటే అశ్విని, మఖ, మూల, ఈ 3 నక్షత్రాలకు అధిపతి ఎవరంటే కేతు అధిపతి. ఈ 120 years ఆఫ్ స్పాన్లో 9 గ్రహాలు పంచుకుంటాయండి. ఈ 9 గ్రహాలలో కేతు అనేది 7 years కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. కేతు జ్ఞానకారకుడు, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. ఇతని కాలము 7 years. అదే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలకు అధిపతి శుక్రుడు. ఇతనికి 20 సంవత్సరాలు, అన్నిటికన్నా ఎక్కువ సంవత్సరాలు శుక్రుడికి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రానికి సూర్యుడు అధిపతి, తక్కువ అంటే 6 సంవత్సరాలు. రోహిణి, హస్త, శ్రవణ ఈ నక్షత్రాలకు చంద్రుడు అధిపతి, 10 సంవత్సరాల కాలం ఉంటుంది. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కుజుడు అధిపతి అవుతాడు, నక్షత్రానికి 7 సంవత్సరాల కాలం ఉంటుంది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రానికి రాహు 18 సంవత్సరాలు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు గురువు అధిపతి, 16 సంవత్సరాల కాలం ఉంటుంది, వ్యవధి ఉంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రపదము వీటికి శని అధిపతి, 19 సంవత్సరాల కాలం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి, 17 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనకు 120 సంవత్సరాలు అవుతుంది. ఇందులో మీకు ఎక్కువ చూడండి, చాలామంది అంటే శుక్ర మహాదశ ఎప్పుడు వస్తుంది అంటారు. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. శుక్రుడి తర్వాత అంతకన్నా ఎక్కువ అంటే ఎవరు అంటే శని. ఎప్పుడైతే సుఖం వస్తుందో సుఖంతో పాటు కష్టం కూడా వస్తుంది కదండి, కాబట్టి శని మహాదశ కూడా అంతే సమయం ఉంటుంది. తర్వాత మోహం, రాహువు 18 సంవత్సరాలండి, చంద్రుడు 10 సంవత్సరాలు. అంటే లౌకిక సుఖభోగాలను ఇచ్చేటటువంటి లేదా ప్రోత్సహించేటటువంటి గ్రహాలకు చాలా ఎక్కువ దశలు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కలియుగంలో మనిషికి ఆయు ప్రమాణం 120 సంవత్సరాలండి. ఒక 300-400 సంవత్సరాల కింద అయితే వాళ్ళు 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు చాలా ఈజీగా బతికేసేవారు. మీకు మహాభారత కాలం ఆ సమయంలో కలియుగం వచ్చేసింది. ఇది కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పటికి అప్పటికే ఒక్కొక్కరు 105-110 సంవత్సరాలు. కృష్ణుడు 105 సంవత్సరాలు బతికాడండి, ఈ భూమిపైన ఉన్నాడు. అర్జునుడు యుద్ధం చేసే వయసు ఎంత తెలుసా? 72 సంవత్సరాలు యుద్ధం చేశాడు. భీష్మాచార్యులకు 600 సంవత్సరాలు, ఆయన యోగశక్తితో 600 సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన. ధర్మరాజుకి 86 ఏళ్ళండి. కాబట్టి అప్పుడు చాలా ఎక్కువ సమయం బతికేవాళ్ళు. యుద్ధానంతరం కూడా వాళ్ళు చాలా కాలం బతికారు. కృష్ణుడు శరీరాన్ని వదిలేటప్పటికి 105 years అండి. సో అది మనిషి యొక్క ఆహారపు అలవాట్లు, ఆలోచనలు, తన లైఫ్ స్టైల్ అన్నీ మారిపోవడం చేత ఆ 190 అయింది. మన తాతలు వాళ్ళంతా కూడా 80-90లో క్రాస్ చేసేవాళ్ళు. మరియు మన పెదనాన్నలు వాళ్ళంతా కూడా 80, ఇంకా మన తల్లిదండ్రులు అంతా కూడా 80-90 మధ్యలో ఉండేవాళ్ళు. మన పాలు వచ్చేటప్పటికి 60 నుంచి 70 అంతే. ఇంకా మన పిల్లలు వచ్చేటప్పటికి 50,
ఇలా కలియుగం పోతూ 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 ఒక మనిషి దీర్ఘాయుషుగా బతికాడు అంటే 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాలు బతికితే మనం ఇప్పుడు 100 సంవత్సరాలు అంటే అబ్బా అని ఎలా అంటామో, ముందు ముందు పోతున్న రోజుల్లో 13 సంవత్సరాలు అయ్యిందంటే అబ్బా అన్ని రోజులు బతికాడా అంటాం. మీకు కుక్కకు చూడండి, కుక్కకి 20 ఏళ్ళే, అది కూడా అంత రోజు కూడా ఉండదు. అది వస్తూ స్పాన్ తగ్గిపోతుంది. కాబట్టి స్టాండర్డ్గా 120 సంవత్సరాలండి, వస్తూ తగ్గిపోతూ ఉంటుంది. దానికి మనం మన యొక్క ఆహారపు అలవాట్లు, మన జీవితం శైలి అవన్నీ ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి ఈ వింశోత్తరి దశని ఎందుకు చూడాలి అంటే, మనిషి ఎక్కువగా కోరుకునేది లౌకిక సుఖ భోగాలని. ఆ లౌకిక సుఖ భోగాలను ఆ గ్రహాలకు ఎక్కువ సమయం అలకేట్ చేయబడి ఉంటుంది. కాబట్టి కలియుగంలో వింశోత్తరి దశని ఎక్కువ వాడుతారు. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే, క్యాల్కులేషన్ దశ ఎలా చేస్తారో చెప్తాను. ఏంటంటే ఇది పూర్తిగా క్యాల్కులేషన్ ఉంటుందండి. ఎవరికైనా క్యాల్కులేషన్ చేయాలి అనే వాళ్ళకి ఆసక్తి ఉన్నట్టయితే వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. నిజంగా దశలు చూడాలంటే క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యూరియాసిటీ కోసం నేను చెప్తున్నాను అంతే. నిజంగా ఈ క్యాల్కులేషన్ మీకు ఎవరికి అవసరం ఉండదు, ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి కాబట్టి మాన్యువల్ క్యాల్కులేషన్ ఎవరికి కావాలి. కానీ దశలు ఏ విధంగా పనిచేస్తాయి మనకు ప్రాక్టికల్గా తెలియాలి కదా, ఏ గ్రహం ఎన్ని సంవత్సరాలని. ఈ క్యాల్కులేషన్ చేసామనుకోండి మనకు గుర్తుండిపోతుంది. కాబట్టి ఎవరికైతే లెక్కలు వాటికి సంబంధించిన ఆసక్తి ఉంటుందో వాళ్ళు వినండి, లేని వాళ్ళు చూడండి అంతే. మీరు బుర్ర పగల కొట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది అంత అవసరమైతే కాదు క్యాల్కులేషన్ అయితే. ఇది చాలా సింపుల్గా నేను వివరిస్తాను. దశలు ఎలా అందులోనూ వింశోత్తరి దశను ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. అదేవిధంగా సాఫ్ట్వేర్ రూపంలో కూడా ఎవరికి క్యాల్కులేషన్ అక్కర్లేదో సాఫ్ట్వేర్లో ఎలా చూడాలనేది కూడా నేను ఇవాళ పాఠాల్లో మీకు చూపిస్తాను. ఆసక్తి ఉన్నవారు మీరు వినొచ్చు. ఇందులో ఫలభాగం ఇవాళ చెప్పను, నెక్స్ట్ క్లాస్ వింశోత్తరి దశలకు సంబంధించిన ఫలభాగాన్ని చెప్తాను. ఇవాళ చూడండి క్యాల్కులేషన్ ఎలా చేయాలి. సో క్యాల్కులేషన్ చేయడానికి మనకి ఏమేం కావాలి అనేది ముఖ్యమండి. మనం క్యాల్కులేట్ చేయాలి అంటే నక్షత్రం పైనే మీకు మహాదశ అనేది ఆధారపడి ఉంటుంది. క్యాల్కులేషన్ మొత్తం నక్షత్రం పైన. కాబట్టి పుట్టిన తేదీ, నక్షత్రం ఏమై ఉంది, నక్షత్రం ఏది అంటే చంద్రుడు ఏ నక్షత్రం పైన ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఇంత మాత్రం మనకు తెలిస్తే చాలండి. సో నేను మీకు మొదట సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగించి చూపిస్తాను. ఒక్క నిమిషం మీకు ఓపెన్ చేస్తాను. ఓకే, ఇది జగన్నాథ హోర సాఫ్ట్వేర్ అండి. మీరు ఓపెన్ చేస్తున్న మీకు ఇలా కనిపిస్తుంది. ఇందులో ఇవాళ చంద్రుడు ఎక్కడున్నాడో చూడండి. చంద్రుడు ఇప్పుడు నేను ఇదే సమయమే వేశానండి, 8 గంటల 13 నిమిషాలు. చంద్రుడు ఎక్కడున్నాడు చూడండి. చంద్రుడు మీకు కన్యా రాశిలో ఉన్నాడండి. ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడని కావాలి అంటే, కన్యా రాశి అంటే 0 నుంచి 30 వరకు ఉంటుంది కదండి. ఇది ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అన్నట్టయితే ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. మూన్ చంద్రుడు 12 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్నాడండి. సో ఇదే సమయాన్ని మనం తీసుకుందాం. సో మనకు కావాల్సింది ఏంటి, డేట్ ఇప్పుడే పుట్టాడు అనుకుందాం. 19 అక్టోబర్ 2025 డేట్ ఆఫ్ బర్త్. చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు, 12 డిగ్రీల 20 నిమిషాలు. ఇది మాత్రం మనకు ఇన్పుట్ సరిపోతుంది క్యాల్కులేట్ చేయడానికి. ఇప్పుడు నేను మీకు ఎక్సెల్ షీట్లో క్యాల్కులేట్ చేసి చూపిస్తానండి. ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అదేవిధంగా చేయండి. మీరు మాన్యువల్గా కూడా చేయండి, మాన్యువల్గా పేపర్లో కూడా మీరు చేయొచ్చు. కొద్దిగా క్యూరియాసిటీగా ఉంటుంది, మీకు సబ్జెక్ట్ పైన కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఒక్కొక్కటిగా చేద్దాం. సో మొదట నేను రాస్తాను చూడండి, అబ్జర్వ్ చేయండి. జస్ట్ మొదట డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటానండి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వేస్తానండి, 19/10/2025. ఆ తర్వాత జన్మరాశి ఏదైంది. సో జన్మరాశి, సో పుట్టినప్పుడు రాశి ఏంటి, కన్యా రాశి అండి. సో చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. సో కన్యా రాశి అంటే ఎన్నవ రాశి అండి, మేషం వృషభం మిథునం తీసుకున్నట్టయితే కన్యా రాశి 6వ రాశి అండి.
సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 6 అనే నెంబర్ వేస్తాను జస్ట్ తెలియడానికి. ఇప్పుడు 6వ రాశిలో ఉంది, 6వ రాశి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 6వ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉందంటే 12 డిగ్రీల 20 నిమిషాలు అయిందండి. 12 డిగ్రీలు 20 నిమిషాలు చూస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను. సో డిగ్రీస్, ఇది మినిట్స్ అండి. ఇప్పుడు చూడండి, కన్యా రాశిలో చంద్రుడు ఉన్నాడు కదా, అంటే ఆల్రెడీ 5 రాశులు దాటుకొని 6వ రాశికి వచ్చాడు. మనకి ఇక్కడ ఏం కావాలంటే డిగ్రీసు మేషరాశి నుంచి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడని కావాలి. కానీ మనకేముంది, కన్యా రాశిలో ఎన్ని డిగ్రీలు ఉంది, కన్యా రాశి 0 నుంచి 30 డిగ్రీలు కదండి, 12 డిగ్రీల 20 నిమిషాలు ఉంది. మనం ఏం చేయాలి, మేషరాశి నుంచి ఎన్ని డిగ్రీలు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 రాశులు ఉంటే ఆల్రెడీ 5 రాశులు కంప్లీట్ చేసింది కదండి, సింహం వరకు కంప్లీట్ చేసింది. ఒక్కొక్క రాశికి ఎన్ని డిగ్రీలు, 30 డిగ్రీలు. ఆల్రెడీ 5 రాశులు అయిపోయాయి. సో మీకు 5 × 30 ఎంత అవుతుంది, 150 అవుతుందండి. ఆల్రెడీ మేషం నుంచి మీరు కౌంట్ చేసుకుంటే ఈ యొక్క సింహరాశికి 150 అయిపోయింది. అందులో కన్యా రాశిలో 12 డిగ్రీల 20 నిమిషాల్లో ఉంది. సో మనం ఏం చేయాలి, ఈ 12 డిగ్రీల 20 నిమిషాలు ఉంది కదా, దీన్ని డిగ్రీలు మినిట్స్ యాడ్ చేసుకోవడం, క్యాలిక్యులేట్ చేయడం కొద్ది కష్టం. మనం నిమిషాలని కూడా డిగ్రీలకి కన్వర్ట్ చేసుకుందాం. 1 డిగ్రీ అంటే మీకు ఏంటంటే 60 నిమిషాలండి. దీన్ని ఆర్క్ మినిట్స్ అంటాం. మన DDHH HHMM SS కాదండి, హవర్ మినిట్ కాదు, డిగ్రీ మినిట్స్. 1 డిగ్రీకి 60 నిమిషాలు. ఇప్పుడు ఈ నిమిషాలని కూడా మీరు డిగ్రీలోకి మార్చాలనుకోండి, ఏం చేస్తాం, డివైడెడ్ బై 20 వేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఈ డిగ్రీ 12 డిగ్రీలు ప్లస్ ఈ 20 నిమిషాలని డివైడెడ్ బై 60 వేయండి. సో అది డిగ్రీలుగా కన్వర్ట్ అయిపోతుంది. 12.3333 డిగ్రీలు, మొత్తం డిగ్రీల్లోనే కన్వర్ట్ చేసానండి. ఇప్పుడు నిమిషాలు ఏం లేవు. సో ఇప్పుడు మేషరాశి నుంచి చూసుకుంటే ఎన్ని డిగ్రీలు అయ్యింది అంటే ఈ రెండింటిని కలపండి, 150. సింహరాశి వరకు 150. ఇక్కడ కన్యా రాశిలో 12.33 డిగ్రీలలో చంద్రుడు ఉన్నాడు, అంత దూరం చంద్రుడు ప్రయాణించాడు అని అర్థం. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి. సో రెండింటిని కలిపాను అనుకోండి, 162.333 వస్తుంది. సో ఇది రిజల్ట్. టోటల్ లాంగిట్యూడ్ అంటామండి దీన్ని, లేదా అబ్జల్యూట్ లాంగిట్యూడ్ అంటారు, ఫుల్ లాంగిట్యూడ్ అంటారు. సో మీరేం చేస్తారు, అబ్జల్యూట్ అనుకోండి, లేదా టోటల్ అనుకున్నా కూడా పర్లేదు. టోటల్ లాంగిట్యూడ్ అంటే మేషరాశి నుంచి చంద్రుడు ఎంత దూరం ప్రయాణించాడనేది వస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్గా ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టెప్ బై స్టెప్ నేను మొదట ఏం చేయాలి, ఇక్కడ చంద్రుడు నక్షత్రాన్ని మొదట కనుక్కోవాలి. ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఈ డిగ్రీలని బట్టే మనం నక్షత్రాన్ని కనుక్కోవచ్చండి. సో డిటర్మైన్ నక్షత్ర. సో నక్షత్రాన్ని కనుక్కుందాం. సో నక్షత్రాన్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి అన్న విషయానికి వస్తే, నేను కొద్దిగా పెద్ద చేస్తాను, మీకు అందరికీ కనిపిస్తోంది అనుకుంటున్నాను. స్క్రీన్ కొద్దిగా పెద్ద చేశాను చూడండి. ఓకే. సో నక్షత్రాన్ని ఎలా కనుక్కోవాలి అన్నట్టయితే, సో చంద్రుడి యొక్క ఫుల్ లాంగిట్యూడ్ లేదా టోటల్ లాంగిట్యూడ్. సో టోటల్ లాంగిట్యూడ్ని తీసుకోండి, దాన్ని డివైడెడ్ బై 13.333 దీంతో చేయొచ్చు. ఇక్కడ 13.33 ఎందుకు వచ్చిందండి అనొచ్చు. చూడండి, ఒక రాశికి ఎన్ని డిగ్రీలు అండి, 30 డిగ్రీలు అండి. ఒక రాశికి 30 డిగ్రీలు. ఒక రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఎన్ని పాదాలు ఉంటాయండి. పాదాలు తీసుకున్నాం అనుకోండి, ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయండి. 2 నక్షత్రాలు, 1 పాదం. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదం మాత్రం మేషరాశి. సో దీన్ని 9 భాగాలు చేయండి. సో డివైడెడ్ బై 9
ఎంత వస్తుందంటే 3.3333 వస్తుంది డిగ్రీ. ఒక పాదానికి ఒక పాదం యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 3.3333 డిగ్రీలు. ఇది ఓన్లీ ఒక పాదానికి మాత్రమే. ఇప్పుడు ఒక నక్షత్రానికి ఎన్ని డిగ్రీలు అన్నట్టయితే ఒక నక్షత్రానికి ఎన్ని పాదాలండి? 4 పాదాలు కదా. సో దీన్ని ఇంటూ 4 వేశారనుకోండి, ఇంటూ 4 ఎంత వస్తుంది? 13.333 వస్తుంది. అంటే టోటల్ చంద్రుడు ఎంత దూరం ప్రయాణం చేశాడు దానిని నక్షత్రం యొక్క స్పాన్ను తీసుకొని డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఏ నక్షత్రం యొక్క నంబర్ వస్తుందండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు టోటల్ లాంగిట్యూడ్ ఎంత అండి? 162.33. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇది తీసుకుంటాను డివైడెడ్ బై 13.3333 వేసినట్టయితే ఎంత వస్తుందండి? 12.175 వస్తుంది. సో ఇక్కడ పాయింట్ తర్వాత మనకేం అక్కర్లేదు, మనకు నక్షత్రం మాత్రం కావాలి. దానికి కావాలంటే మీరు రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. అంటే చంద్రుడు ఆల్రెడీ 12 నక్షత్రాలు దాటి 13వ నక్షత్రానికి వచ్చాడండి. 12.175 అంటే కంప్లీట్ అయ్యిందని చెప్తుందండి. 12 నక్షత్రాలు అయిపోయాయి అంటే ఏంటి? 13వ నక్షత్రంలో ఉంది. సో దీన్ని ఏం చేస్తాను, దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తాను. సో 12 నక్షత్రాలు అయిపోయి 13వ నక్షత్రం ఉంది కాబట్టి 13ని డైరెక్ట్గా వేసేస్తాను. ఇప్పుడు 13వ నక్షత్రం ఏదండి? అశ్వని 1, భరణి 2 అలా తీసుకున్నారనుకోండి. చూడండి, అశ్వని 1, భరణి 2 అలా తీసుకుంటే 13వ నక్షత్రం ఏది? హస్తా నక్షత్రము. హస్తా నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడి యొక్క దశలో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ హస్తా నక్షత్రము ఎన్ని డిగ్రీల నుంచి ఎన్ని డిగ్రీల వరకు ఉంటుంది అని మీరు చూసుకున్నట్టయితే 159.99 160 అనుకోండి. 160 డిగ్రీల నుంచి 173 డిగ్రీల వరకు ఉంటుంది ఈ హస్తా నక్షత్రం. ఈ స్పాన్ కూడా చాలా ఇంపార్టెంట్, క్యాల్కులేషన్లో మనకు అవసరం అవుతుంది. సో నిదానంగా ఒక్కొక్కటి క్యాల్కులేట్ చేద్దాం. సో ఇప్పుడు నక్షత్రాన్ని నేను డిఫైన్ చేశానండి. హస్తా నక్షత్రం అండి 13 నక్షత్రం, చంద్రుడు అధిపతి. చంద్రుడికి ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల దశాకాలం ఉంటుంది. కాంట్రిబ్యూషన్ 120 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు శని దశ, ఈ యొక్క చంద్రుడి యొక్క దశాకాలం. సో ఇప్పుడు వచ్చింది కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే దశా బ్యాలెన్స్ని క్యాల్కులేట్ చేయాలండి. సో క్యాల్కులేటింగ్ బ్యాలెన్స్ ఆఫ్ దశ ఎందుకు కావాలంటే ఇప్పుడు చంద్రుడు ప్రయాణిస్తున్నాడు కదా, ఆల్రెడీ హస్తా నక్షత్రం స్టార్టింగ్లో ఉంటే మీకు 10 సంవత్సరాల కాలం ఉంటుంది. ఆ హస్తా నక్షత్రం అంటే ఏంటి? 13 డిగ్రీల, మీకు ఇక్కడ ఒక ఫిగర్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒక నక్షత్రం అండి. ఈ నక్షత్రంలో స్టార్టింగ్ నుంచి తీసుకుంటే 13 డిగ్రీల 20 నిమిషాలు, దాన్ని 800 నిమిషాలని కూడా అనుకోవచ్చు. ఆ చంద్రుడు ప్రయాణిస్తూ ఉంటాడు కదా, ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఆల్రెడీ ఇంత పోర్షన్ కవర్ అయిపోయింది. ఇంకా ఎంత పోర్షన్ ఉంది? 3/4 పోర్షన్ ఉంది. సో ఇప్పుడు టోటల్ మనం 10 సంవత్సరాలు అనుకుంటే ఈ పోర్షన్ తీసేశారనుకోండి, ఇక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఇది 2.5, 10ని 4 భాగాలు చేస్తాం, ఒక్కొక్క పాదానికి ఒక భాగం. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే చంద్రుడు ఆ నక్షత్రంలో ఎక్కడ ఉన్నాడు, స్టార్టింగ్లో ఉన్నాడా, ఎండింగ్లో ఉన్నాడా కావాలి. సో చంద్రుడి యొక్క ప్లేస్ని డిగ్రీని బట్టి ఎంత దశ ఉంది, ఇంకా ఎంత పెండింగ్ ఉందని తెలుస్తుంది. అందుకే మనం క్యాల్కులేటింగ్ బ్యాలెన్స్ ఆఫ్ దశ, హస్తా నక్షత్రంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది దాన్ని తెలుసుకోవాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే మొదటిగా ఆ హస్తా నక్షత్రం ఉంది కదా, ఆ హస్తా నక్షత్రం యొక్క స్పాన్ తీసుకుంటాం. సో నక్షత్ర స్పాన్ ఎంత డిస్టెన్స్ ఉంది అని అది మీకు ఇక్కడ చూపించాను కదా. హస్తా నక్షత్రం అనేది 160 నుంచి 173 తీసుకోండి. రౌండ్ ఫిగర్ చేసేస్తా, క్యాల్కులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో 160 డిగ్రీల నుంచి 173 డిగ్రీల వరకు హస్తా నక్షత్రం ఉంటుంది. ఇందులో ఎంత దూరం ప్రయాణం చేయొచ్చు కావాలి. ఇక్కడ చంద్రుడు ఎంత దూరం ప్రయాణం చేశాడు? మేషరాశి నుంచి 162 డిగ్రీలు ప్రయాణం చేశాడు.
162.333 ఇంత డిగ్రీలు ప్రయాణం చేశాడు. ఇక హస్తా నక్షత్రం అయిపోవడానికి ఎంత ఉంది? 173 క్రాస్ అయిపోయింది అనుకోండి, హస్తా నక్షత్రం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 173 ఉందా అంటే నక్షత్ర ఎండింగ్ పాయింట్ నుంచి ఈ చంద్రుడి యొక్క లాంగిట్యూడ్ తీసేసినట్టయితే ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో తెలిసిపోతుంది. సో దీన్ని ఏం చేస్తాం చూడండి. ఇక్కడ నేనేం చేస్తాను రాస్తాను. నక్షత్ర ఎండ్ నుంచి చంద్రుడి యొక్క పొజిషన్ తీసేయండి. ఈజ్ ఈక్వల్స్ టు నక్షత్ర ఎండింగ్ పాయింట్ ఏంటి? 173 మైనస్ ఈ టోటల్ లాంగిట్యూడ్ తీసేయాలి. తీసేసాను అనుకోండి, మీకు 10.666 ఉంది. సో ఇంత ఇంకా రిమైనింగ్ ఉన్నదనమాట. దీన్ని రిమైనింగ్ డిగ్రీస్ అంటామండి. ఇక్కడ రాస్తాను కావాలంటే, రిమైనింగ్ డిగ్రీస్. ఇంకా ఇన్ని డిగ్రీలు ఖాళీగా ఉందండి. 13 డిగ్రీల్లో చూడండి, ఒక్క నిమిషం. ఎస్, సో 10.666 సంథింగ్ డిగ్రీస్ ఖాళీ ఉంది, రిమైనింగ్ డిగ్రీస్ అంట. ఇప్పుడు దశా బ్యాలెన్స్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటంటే, దశా బ్యాలెన్స్ కనుక్కోవడానికి సో ఇక్కడ ఏం చేస్తాం, రిమైనింగ్ డిగ్రీస్ డివైడెడ్ బై మూన్ లాంగిట్యూడ్, చంద్రుడి యొక్క లాంగిట్యూడ్, తర్వాత చంద్రమహాదశ ఎన్ని రోజులు ఉందండి? 10 సంవత్సరాలు కదా. ఆ డ్యూరాషన్ వేయాలి ఇంటూ చంద్రుడి దశ డ్యూరాషన్. ఇది ఫార్ములా అండి. ఓకే, దీన్ని నేను ఏం చేస్తాను ఇక్కడ కింద పెడతాను. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను చేస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు రిమైనింగ్ ఎంత ఉందండి? ఇది ఉంది చూడండి, 10 డిగ్రీల, ఇది రిమైనింగ్ పీరియడ్, డివైడెడ్ బై మూన్ లాంగిట్యూడ్ ఎంత అండి? 13. మూన్ లాంగిట్యూడ్ కాదండి, నక్షత్రం యొక్క లాంగిట్యూడ్ 13.3333. సో డివైడ్ చేస్తాను. దీనికి నేను చంద్రుడు ఎన్ని సంవత్సరాల మహాదశ? 10. ఒకవేళ బుధ మహాదశ అనుకోండి, 17 వేసుకోండి. గురు మహాదశ అయితే 16. ఆ దశ ఎన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే నక్షత్రం దశ ఉంటుందో, ఇక్కడ చంద్రుడు అని రాసుకున్నాం కదా, ఇది 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలని మనం ఇక్కడ వేస్తాం. వేస్తే 8.000. ఇదేంటి అంటే సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఉందండి ఇంకా. సో హస్త నక్షత్రం 10 సంవత్సరాలు. ఇప్పుడు చంద్రుడు 10 సంవత్సరాలు కదా, ఆ 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక 8 సంవత్సరాలు ఉంది. అంటే చంద్రుడు ప్రయాణం చేసినంత దాన్ని తీసేస్తాం మనం. సో ఇది క్యాల్కులేషన్ అండి. ఈ రిమైనింగ్ డిగ్రీస్ని చంద్రుడి యొక్క చంద్రుడు లాంగిట్యూడ్ కాదండి, స్టార్ లాంగిట్యూడ్ అంటాం, నక్షత్ర లాంగిట్యూడ్ అంటాం. నక్షత్ర లాంగిట్యూడ్ 13.33. దాన్ని భాగించి దశ, మీకు ఏదైతే దశ కావాలో దాంతో గుణించండి. సో 8 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలంటే, సంవత్సరాలను ఇట్లాగే పెట్టుకోవచ్చు, దాన్ని సంవత్సరాలను డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు, లేదా దీన్ని సంవత్సరాలు రోజులుగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు 8 సంవత్సరాలు డైరెక్ట్గా వేసేయండి, లేకపోతే ఇక్కడ 0.000 వచ్చింది కదా, దీన్ని ఇంటూ 12 వేసారనుకోండి, మంత్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి వేస్తాను. ఈజ్ ఈక్వల్, ఇది ఇయర్స్, 8 years అని వేస్తాను. మంత్స్ మీరు తీసుకున్నట్టయితే ఈజ్ ఈక్వల్ టు ఈ 8 తీసేసి పాయింట్ తీసుకోండి, 0.0002 ఇంటూ 12 వేశారనుకోండి, మళ్ళీ మంత్స్ ఏమో, ఇది మంత్స్ అండి, 0.000 మంత్స్ ఇది. సో దీంట్ని తర్వాత 0 తీసేసి దీన్ని డేస్గా కన్వర్ట్ చేయాలనుకోండి, ఇంటూ 30 వేసామనుకోండి, డేస్ కింద వచ్చేస్తుంది. సో డేస్ కూడా లేదు. సో మీకు కరెక్ట్గా 8 సంవత్సరాల 0 నెలలు 0 రోజు గంటల కింద వచ్చేస్తుంది అది. కాబట్టి మనం 8 సంవత్సరాలను బై డిఫాల్ట్గా తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను మహాదశలను క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసింది, మెయిన్ ఇది దశా బ్యాలెన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మహాదశ క్యాల్కులేట్ చేయాలి. మహాదశ ఇప్పుడు ప్రారంభం ఏ దశ అండి? చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి యొక్క దశే మొదటి దశ. హస్తా నక్షత్రంలో పుట్టారు కాబట్టి హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు.
సో చంద్రుడి యొక్క దశ మొదట ప్రారంభమవుతుంది. సో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? సో డేట్ ఆఫ్ బర్త్ ఇవాళే. సో 19/10/2025 వచ్చేది పుట్టాడు. ఫ్రమ్. సో ఎన్ని రోజులు ఉంటుంది? దీనికి 8 సంవత్సరాలు యాడ్ చేయండి. ఈ 8 సంవత్సరాలు దీనికి యాడ్ చేశారనుకోండి, మీకు ఈజీగా వచ్చేది. సో దీన్ని ఏం చేస్తాను, యాడ్ చేస్తాను. సో ఇయర్ 8ని యాడ్ చేస్తాను. సో 19/10/2025 నుంచి 8 సంవత్సరాలు యాడ్ చేశాను అనుకోండి, 1/1/2031. ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సరే, ఇది కొద్దిగా తప్పు వచ్చింది అనుకుంటాను క్యాలిక్యులేషన్. ఓకే, సో నేను డైరెక్ట్గా 8 యాడ్ చేసేస్తాను. సో 19, దానికి 8 యాడ్ చేశారనుకోండి, 19/10/2033. సో 2025కి 8 యాడ్ చేశారనుకోండి, 8 అంతే కదా. ఒక్క నిమిషం. 8. సో 2033. ఇది చంద్రుడి యొక్క మహాదశ అండి. సో చంద్రుడి తర్వాత ఏ మహాదశ వస్తుందంటే ఇదే సీక్వెన్షియల్ ఆర్డర్ ఫాలో అవ్వాలండి. చంద్రుడి తర్వాత కుజుడు, కుజుడు తర్వాత రాహు, రాహు తర్వాత గురువు, గురువు తర్వాత శని. సో ఇదే ఆర్డర్లో మీకు రిపీట్ అవుతుందండి దశలు. ఓకే, దీన్ని ఇక్కడ వేస్తా. సో చంద్రుడు తర్వాత కుజ మహాదశ స్టార్ట్ అవుతుంది. ఈ కుజ మహాదశ ఎన్ని సంవత్సరాలు అన్నట్టయితే మీకు 7 సంవత్సరాలు. ఇక్కడ ఇయర్స్ అని రాస్తాం, ఎన్ని సంవత్సరాలు. తర్వాత కుజుడు తర్వాత రాహు మహాదశ, రాహు తర్వాత గురు మహాదశ, గురువు తర్వాత శని మహాదశ, శని తర్వాత బుధ మహాదశ, బుధుడు తర్వాత కేతువు తర్వాత శుక్రుడు తర్వాత సూర్యుడు మహాదశ, సూర్యుడి తర్వాత చంద్రుడు. అక్కడికి అయిపోతుంది. సో ఇది ఆర్డర్ అండి, ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. సపోజ్ శని మహాదశ మొదటిదైంది అనుకోండి, తర్వాత బుధుడు అవుతాడు, తర్వాత కేతువు అవుతాడు, ఇలాగ. సో కుజుడు మహాదశ 7 సంవత్సరాలు, రాహు మహాదశ 18 సంవత్సరాలు, గురు మహాదశ 16, శని మహాదశ 19, బుధ మహాదశ 17, కేతు మహాదశ 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, సూర్య మహాదశ 6 సంవత్సరాలు. ఇక మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఒక రోజు కలపండి, 20/10/2023. ఇక దీనికి ఇది కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. సో 2033కి 7 కలిపితే ఏమవుతుంది? 2040 అవుతుంది. ఓకే, సో దీనికి నేను కలుపుతానండి. ప్లస్ ఇయర్. సరే, ఈ ఫంక్షన్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. డైరెక్ట్గా కలిపేస్తా. సో 19/10/2040. తర్వాత 20/10/2033 నుండి దానికి 18 సంవత్సరాలు కలపండి. ఓకే, సో 18 సంవత్సరాలు కలిపితే ఎంత వస్తుంది? 2033కి 18 సంవత్సరాలు కలిపితే 2051 వస్తుంది. సో 20/10/2051 అంతవరకు రాహు మహాదశ అండి. తర్వాత 20/10/2051 నుంచి 16 సంవత్సరాలు కలపండి. సో 2051కి 16 సంవత్సరాలు కలపండి. 2051కి 16 సంవత్సరాలు కలిపి 2067 వస్తుందండి. 20/10/2067 సంవత్సరం వరకు గురు మహాదశ. తర్వాత శని మహాదశ వస్తుందండి. సరే, 19 వేస్తాను. 19/10/2051, 19/10/2067. దీనికి మళ్ళీ 19 సంవత్సరాలు కలపండి. పైన ఉన్న దానికి ఎంత వస్తుంది? 19 సంవత్సరాలు కలిపితే 19/10/2076. సరేనా? చూడండి, 2067 నుంచి ప్లస్ 19 సంవత్సరాలు, సరే 86 వస్తుంది. సో 19/10/2076
86. దానికి 17 సంవత్సరాలు కలిపారనుకోండి, ప్లస్ 17 2103 సంవత్సరాలు. సో 19, 10, 2103 సంవత్సరాలు. జస్ట్ ఇంతవరకు వేస్తాను చాలండి. ఇక మళ్ళీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మొత్తం అన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ దశ అని వస్తుంది. దీన్ని ఏమంటామంటే మహాదశ క్యాల్కులేషన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ మహాదశ క్యాల్కులేషన్ అనేది ఒక్కొక్కటి చాలా దూరం ఉంది. అందులోపల మళ్ళీ ఫర్దర్గా ఆ మహాదశ టైంని మళ్ళీ 9 భాగాలుగా చేస్తాం. 9 గ్రహాలు మళ్ళీ కాంట్రిబ్యూట్ చేసుకుంటాయి. దాన్ని ఏమంటామంటే అంతర్దశ లేక భుక్తి అంటాం. 5 లెవెల్స్ వేస్తాను చూడండి. ఫస్ట్ మహాదశ అంటాం, దాని 9 భాగాలు చేస్తే అంతర్దశ లేదా భుక్తి అంటాం. దాన్ని మళ్ళీ 9 భాగాలు చేసామనుకోండి ప్రత్యంతర దశ అంటాం. దాన్ని 9 భాగాలు చేస్తే సూక్ష్మ దశ. దాని 9 భాగాలు చేస్తే ప్రాణదశ అంటాం. సో 5 లెవెల్స్ ఆఫ్ దశ మనం చూస్తాం వింశోత్తరిలో. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ చూసాం కదా, ఫస్ట్ లెవెల్ని మళ్ళీ మనం అంతర్దశగా ఎలా క్యాల్కులేట్ చేయాలి అనే దానికోసం దానికి ఒక సూత్రం ఉందండి. అంతర్దశ క్యాల్కులేషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు మహాదశ పీరియడ్ ఇంటూ అంతర్దశ పీరియడ్, అంతర్దశ లార్డ్ పీరియడ్. సో బై 120 వేసారనుకోండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను. సపోజ్ నేను రాహు మహాదశలో అంతర్దశలు క్యాల్కులేట్ చేయాలి. రాహు మహాదశ ఎప్పటి నుంచి 20-10-2033 నుంచి 19-10-2051 వరకు ఉంది. సో మొదట రాహు మహాదశలో రాహుభుక్తే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సీక్వెన్షియల్ ఆర్డర్ రాహు మహాదశలో రాహుభుక్తే స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి అంటే రాహు మహాదశ 20-10-2033 నుంచి ఎంతవరకు. దీని పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే రాహు మహాదశేమో 18 సంవత్సరాలు, అందులోపల భుక్తి ఎన్ని సంవత్సరాలు అన్నప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు మహాదశేమో 18 సంవత్సరాలండి, అంతర్దశ కూడా మళ్ళీ రాహువే కావాలి కాబట్టి 18 సంవత్సరాలు డివైడెడ్ బై 120 వేశారనుకోండి ఎన్ని రోజులు వస్తుందో చూడండి. ఒక్క నిమిషం. ఇంటూ డివైడెడ్ బై ఇంటూ కాదు, 2.7 సంవత్సరాలు వస్తుందండి. సో దీన్ని ఏం చేయాలి, దీనికి కలపాలి. ఈ రెండు దీనికి కలిపినట్టయితే ఈ యొక్క డేట్కి ఇయర్. సో ఇలా వస్తుందండి. చాలా ఎక్కువ కదా, 2.7 అంటే చాలా ఎక్కువ. రెండు సమాధాన్ని మనం వేరే ఫార్ములా వాడతాను. ఈజ్ ఈక్వల్స్ టు ఈ డేట్ అనే ఫార్ములా యాడ్ చేస్తాను. ఈ డేట్ స్టార్టింగ్ ఇంటూ 12. చూడండి, ఇది రెండింటిని యాడ్ చేశాను అనుకోండి. 20-10-2033 నుంచి 26-2036 వరకు మీకు రాహు మహాదశలో రాహుభుక్తి. తర్వాత రాహు మహాదశలో రాహుభుక్తి తర్వాత రాహు తర్వాత నెక్స్ట్ ఎవరు, గురుభుక్తి. దానికి క్యాల్కులేషన్ అదే అండి. క్యాల్కులేషన్ చూడండి, మహాదశ 18 సంవత్సరాలు, అంతర్దశ వచ్చి గురు మహాదశ కదా 16 సంవత్సరాలు బై 120 వేస్తామండి. సో బై 120. సో 2.4 సంవత్సరాలు వస్తుంది. సో స్టార్టింగ్ ఇది వేసుకోండి. దీన్ని ఇలాగే ఫార్ములా అప్లై చేస్తా. చూడండి, 21/6/2036 నుంచి దీనికి 2.4 సంవత్సరాలు కలిపారంటే 21/10/2038 వస్తుందండి. ఇదే విధంగా అన్నిటికీ చేస్తాం. రాహు మహాదశలో శనిభుక్తి, రాహు మహాదశ శనిభుక్తి ఇదే సేమ్ ఫార్ములా అండి. రాహు మహాదశ 18 సంవత్సరాలు ఇంటూ శని మహాదశ 19 సంవత్సరాలు బై 120 వేస్తే మీకు 2.85 వస్తుంది. దీన్ని యాడ్ చేసుకోవడమే. ఇంకా ఇలాగ అంతర్దశలు క్యాల్కులేట్ చేయొచ్చు.
ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. దీన్ని ఎక్సెల్లో అయితే మీరు ఈజీగా చేయొచ్చు. పేపర్లో అయితే పాతకాలం చాలా కష్టపడేవాళ్ళు, దీనికి రోజులు పట్టేవి. ఒక చిన్న తప్పైంది అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసేవారు. ఇప్పుడు ఎక్సెల్లో కూడా చేయాల్సిన అవసరం లేదు, మీకు సాఫ్ట్వేర్ వచ్చిందండి, సాఫ్ట్వేర్లో చేసుకోవచ్చు. మీకు సాఫ్ట్వేర్లో కూడా ఎలా చూడాలో నేను ఇవాళ చెప్తాను. ఇప్పుడు మీరు ఇదంతా క్యాల్కులేట్ చేశారు కదా, ఈ క్యాల్కులేట్ చేసింది మీకు సరియో తప్పో అనేది మీకు తెలుసుకోవాలంటే దానికి కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఒక చిన్న యాప్ నేను డిజైన్ చేశానండి. మీరేం చేయాలంటే వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, vaishwanara.com అని దగ్గర దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ అని ఉందండి, దీన్ని ఓపెన్ చేయండి. ఇందులోపల 4వది దశా క్యాల్కులేషన్ ఉందా, దీన్ని ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. దశ, వింశోత్తరి దశ అండ్ భుక్తి క్యాల్కులేటర్, స్టెప్ బై స్టెప్ క్యాల్కులేషన్ ఆఫ్ మహాదశ అండ్ భుక్తి పీరియడ్. ఇవాళ డేట్ వేయండి, మీకు ఏ డేట్ కావాలంటే క్యాల్కులేషన్ మీరు ఏ డేట్ చేస్తారో ఆ డేట్ వేయండి. సో ఇవాళ మనం ఈ సమయాన్ని తీసుకున్నాం కాబట్టి అదే సమయాన్ని వేస్తాం. చంద్రుడు ఎక్కడున్నాడు, మనకు కన్యా రాశిలో ఉన్నాడు. ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, మనం ఎన్ని డిగ్రీలు తీసుకున్నాం ఇక్కడ చూడండి. సో 12 డిగ్రీల 30 కదా, 12.333 వేయండి. సో 12.333 వేశాను. క్యాల్కులేట్ అని మీకు కొట్టారనుకోండి, మనం చేసిన క్యాల్కులేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వచ్చేస్తుందండి. నేను కొద్దిగా పెద్ద చేస్తాను చూడండి. చూడండి, మూన్ లాంగిట్యూడ్ 12.333. సో ఇక్కడ కన్యా రాశిలో దీనికి 5తో మనం మల్టిప్లై చేస్తే 162.33 వచ్చింది. సో దీన్ని 13.20 నిమిషాలు మనం డివైడ్ చేస్తే అంటే ఈ రాశి లాంగిట్యూడ్తో 12 వస్తుందండి. అంటే 12 కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ రాసేది ఇంపార్టెంట్, ద రిజల్ట్ 12 మీన్స్ 12 నక్షత్రాన్ని హ్యావ్ ఈస్ కంప్లీటెడ్. సో ద మూన్ కరెంట్లీ ఇన్ 13th నక్షత్ర హస్త. మనం చేసింది వచ్చిందా? హస్త నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. సో ఎంత కంప్లీట్ చేసింది? 17.5% మాత్రమే కంప్లీట్ చేసింది. సో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? 27 నక్షత్రాలు. అందులో మనం రౌండ్ ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ దశా బ్యాలెన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి? సో హస్త నక్షత్రం ఆ రాశిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 160 డిగ్రీల నుంచి 173 డిగ్రీల వరకు ఉంది. మనకు చంద్రుడు ఎంత కవర్ చేశాడు? 162.33 కవర్ చేశాడు. దీన్ని ఈ యొక్క ఎండ్ పాయింట్తో చూడండి, నక్షత్ర ఎండ్ పాయింట్ మైనస్ మూన్ పొజిషన్ బై 13 degrees 20 minutes ఇంటూ దశా డ్యూరేషన్ వేసామనుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఈ యొక్క ఎండ్ పాయింట్కి ఈ యొక్క మూన్ లాంగిట్యూడ్కి 11 వస్తుందండి. మనం ఎలా చేసాం? దాన్ని నక్షత్ర స్పాన్తో డివైడ్ చేసి 10తో మల్టిప్లై చేస్తే 8.250 years అని వస్తుంది. మనకి 8 years అనే వచ్చింది. మనం ఇది ఇంకా ఫ్రాక్షన్లో క్యాల్కులేట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ మూన్ దశ 8.25 years. దిస్ రిప్రజెంట్స్ ద రిమైనింగ్ టైమ్ ఇన్ ది కరెంట్ నక్షత్రాస్ ప్లానెటరీ పీరియడ్. తర్వాత దశా సీక్వెన్స్ ఏంటి? చంద్రుడి యొక్క నక్షత్రంలోనే పుట్టాడు కాబట్టి మొదటి మహాదశ చంద్రుడిది స్టార్ట్ అవుతుంది. తర్వాత కుజుడు, తర్వాత రాహు, తర్వాత గురువు, తర్వాత శని, తర్వాత బుధుడు, తర్వాత కేతు, ఇట్లాగా. సో ద సీక్వెన్స్ యాజ్ ఫాలోస్. తర్వాత భుక్తి క్యాల్కులేషన్ కూడా చెప్తారు. భుక్తి పీరియడ్ మహాదశ డ్యూరేషన్ బై ఇంటూ భుక్తి ప్లానెట్ డ్యూరేషన్ డివైడెడ్ బై 120. మనం ఇది చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాల కేతు మహాదశ అనుకోండి, 7 × 7 120, దానికి అప్రాక్సిమేట్లీ 5 months వస్తుంది. ఇలాగా మీకు నేను ఇక్కడ టేబుల్ వేసి చూపించాను కదా, అదే ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసేస్తుంది. చంద్రమహాదశ October 19, 2025 నుంచి 19 October 2033 వరకు, డ్యూరేషన్ 8.250 years. ఇట్లా తర్వాత కుజమహాదశ 7 years, రాహుమహాదశ 18, అన్నీ కూడా ఇలాగే యాడ్ చేసి మనకు యాడ్ చేసి పెడుతుంది. మీకు భుక్తి ఏదైనా కావాలనుకోండి, ప్రతి ఒక్క దానికి వ్యూ భుక్తి అని ఉంది చూడండి. ఇక కుజమహాదశలో మీరు భుక్తి చూడాలంటే వ్యూ భుక్తిని తీసుకున్నారనుకోండి, మీకు చూడండి కుజుడులో కుజుడు October 19, 2023 నుంచి March 17, 2034 మొత్తము ఇక్కడ మీకు ఎక్కడ చూడండి డ్యూరేషన్ డేస్ అని ఇచ్చాడు. ఆ డేస్ని దీంట్లో కలుపుతూ వెళ్తుంది. సో డ్యూరేషన్ వచ్చి 0.4083 years. దీన్ని రోజుల్లో కన్వర్ట్ చేస్తే 149 రోజులు వస్తుంది. రోజుల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, ఇంటూ 365 వేసారనుకోండి రోజులో వచ్చేస్తుంది. తర్వాత కుజుడు నుంచి కుజుడు, తర్వాత కుజుడు నుంచి రాహు, కుజుడు నుంచి గురు, ఇట్లాగే టేబుల్ వేసుకుంటూ వెళ్తాం.
తర్వాత సూర్య మహాదశ కావాలనుకోండి, పక్కలోనే వ్యూ భుక్తి ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సూర్యుడు నుంచి సూర్యుడు అంత క్యాలిక్యులేషన్ అంతా వస్తుందండి. ఇది మీరు క్యాల్కులేట్ మాన్యువల్గా చేసిన, ఎక్సెల్లో చేసిన దీన్ని రెఫర్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ కోసం మాత్రమే ఇది. ఇప్పుడు మనం దీనికి వస్తాం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో ఎలా చూడాలి? మీకు క్యాల్కులేషన్ చేయడం అనేది ఓన్లీ క్యూరియాసిటీ కోసం మీరు చేయొచ్చు, అదర్వైజ్ క్యాల్కులేషన్స్ అక్కర్లేదండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మనము దశలు సాఫ్ట్వేర్లో నావిగేట్ చేయడం వస్తే చాలు. మీకు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. సో ఇవాళ డేట్ అంతా కూడా వేశాను. ఇందులో పైన చూడండి, బేసిక్స్ అంటే మీకు చక్రం వస్తుంది, ఏ గ్రహం ఎక్కడ ఉందని చెప్తుంది, నాటల్ చార్ట్ డీటెయిల్స్, ఆ రోజు తిథి వార నక్షత్రం ఏమేమి ఉన్నాయో చెప్తుంది, ఇంకో చోట అష్టక వర్గ చూపిస్తుంది. ఇక్కడ పైన బేసిక్స్ తర్వాత స్ట్రెంగ్త్ అని ఉంటుంది, దాని తర్వాత దశ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకు మహాదశలు వచ్చేసాయా, ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ చేస్తుంది. సో 13/1/2024 నుంచి, అంటే పుట్టడానికి ముందు కూడా క్యాల్కులేట్ చేసి పడేస్తుంది. 12/1/2030 దీంట్లో దశా బ్యాలెన్స్ ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఇలాగ ప్రతి ఒక్క మహాదశ ఇస్తుంది. చూడండి, పైన మహాదశ అని ఉంది. ఈ మహాదశలో మళ్ళీ మీరు అంతర్దశలు చూడాలండి అనుకోండి, దేనిపైన కాబట్టి దానిపైన క్లిక్ చేయండి. చూడండి, ఈ యొక్క చంద్ర మహాదశలో కుజుడు భుక్తి కావాలి, దానిపైన ప్రెస్ చేయండి ఒకసారి. చూడండి, అంతర్దశ వచ్చేసింది. సో మహాదశ, అంతర్దశ. చూడండి, ఈ కుజుడు మహాదశలో అంతర్దశ ఏది వస్తుందో చూసుకోండి. కుజుడు, రాహు. సరే, మనం దీనికి వెళ్దాం. ఫస్ట్ చంద్ర మహాదశకి వెళ్దాం. సో చంద్ర మహాదశ ఇప్పుడు నడుస్తోంది. ఈ చంద్ర మహాదశలో ఇవన్నీ కూడా భుక్తులండి. మీకు ఏ టైం నుంచి ఏ టైంకి ఉంది అని చూపిస్తుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ప్రత్యంతర దశ క్యాల్కులేట్ అయిపోయింది. చూడండి, ఈ ప్రత్యంతర దశలో ఏదో క్లిక్ చేయండి. ఇది వచ్చి సూక్ష్మ దశ, దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి, ప్రాణదశ వస్తుంది. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలనుకోండి, పైన మీరు ఏది కావాలంటే ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. నేను ఒక ర్యాండమ్ డేట్ క్లిక్ చేస్తానండి. ఇప్పుడు వద్దు, ర్యాండమ్ ఒక 1975 సంవత్సరంది ఒక డేట్ క్లిక్ చేస్తాను. డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు పుట్టారు. సో దశలు చూడండి, ఈ దశలంతా ఇలాగ వచ్చాయి కదా. ఇప్పుడు ఏ దశ నడుస్తోంది అనేది కావాలి మనకు, నావిగేట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఏ దశ నడుస్తుందో వేయండి, చూద్దాం. వేస్తే వింశోత్తరి దశకి వెళ్తాను. ఇవి మహాదశలండి. ఇప్పుడు చూడండి ఏ దశ నడుస్తుందో. ఇప్పుడు మనం 29/1/2023 నుంచి 29/1/2030 వరకు ఈ మధ్య కాలంలో మనం ఉన్నాం. సో దీనిపైన ఒకసారి కుజ మహాదశ పైన క్లిక్ చేయండి. సో మహాదశ ఇప్పుడు కుజు నడుస్తోంది, అందులో అంతర్దశలు వచ్చాయి. సో ఈ అంతర్దశలో ఇప్పుడు ఏ అంతర్దశ నడుస్తుందో చూడండి. సో మన యొక్క డేట్ దేని కిందికి వస్తుంది, దేని మధ్యలో వస్తుందో చూడండి. ఇప్పుడు 21/6/2025 నుంచి 1/8/2026. సో ఈ మధ్యకాలంలో మనం ఉన్నాం. దానిపైన ప్రెస్ చేయండి. కుజ మహాదశ, అందులోపల శని భుక్తి నడుస్తోంది, లేదా శని అంతర్దశ నడుస్తోంది. ఆ శని అంతర్దశలో మళ్ళీ ప్రత్యంతర దశలు వచ్చాయి. సో ఇప్పుడు ఏ ప్రత్యంతర దశ నడుస్తోంది నావిగేట్ చేయండి. సో మన ఇవాళ డేట్ ఎక్కడుంది చూడండి. ఇవాళ మనకు 19వ తేదీ. సో 23/10 ఇంకా మనకు స్టార్ట్ అవ్వలేదు, పైన తీసుకోండి. బుధుడు 26/8/2025 నుంచి 23/10/2025 వరకు. కాబట్టి బుధుడి యొక్క ప్రత్యంతర దశ నడుస్తోంది. క్లిక్ చేయండి. ఇక సూక్ష్మ దశ వచ్చింది చూడండి. సూక్ష్మ దశ ఇంకా రోజుల్లో ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏ దశ నడుస్తుంది చూడండి. అక్టోబర్ 19 ఏది నడుస్తుంది చూడండి. ఇది చివరిది 14/10/2025 నుంచి 23/10/2025 శని సూక్ష్మ దశ నడుస్తోంది. దాన్ని ప్రెస్ చేయండి. ఈ సూక్ష్మ దశ మీరు చూసినట్టయితే 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎన్ని రోజులు ఉంది? ఆల్మోస్ట్ మీకు 9 రోజులు ఉంది డిఫరెన్స్. 9 రోజుల్లోనే మీకు దశ చేంజ్ అవుతుంది. ప్రాణదశకు వద్దాం. ఇప్పుడు ఏది నడుస్తుందో చూడండి. ఇప్పుడు 19వ తేదీ కదా. సో 19వ తేదీ ఇక్కడ పక్కన గంటలు కూడా ఇచ్చి ఉంటాడండి. చూడండి, 19/10/2025 సాయంకాలం 5:39 నుంచి 20/10/2025 ఉదయం 11:39 ఇది ఈ డేట్ కిందకు వస్తుంది. దీన్ని ప్రెస్ చేయండి. ఇంకా దేహాంతర దశ అనేది కూడా వస్తుంది, బట్ అది అవసరం లేదు. ఫస్ట్ 5 లెవెల్సే చూస్తాం.
మీకు తెలియాల్సింది ఏంటంటే నావిగేట్ చేయడం రావాలి. ఇప్పుడు ఏ దశ నడుస్తోంది, ఏ ప్రత్యంతర దశ నడుస్తుందో తెలియాలి. ఆ తర్వాత ఆ ప్రత్యంతర దశలో ఏమవుతుంది అనేది మళ్ళీ చూద్దాం. మీకు ఏదైనా ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏ దశ నడుస్తుందంటే మీరు చెప్పాలి. ఇలాంటి మహాదశ నడుస్తోంది, ఇలాంటి అంతర్దశ నడుస్తోంది, మీరు సాఫ్ట్వేర్లో చూసి చెప్పాలి. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లోనూ మీకు ఈ డీటెయిల్స్ ఉంటాయండి. క్యాల్కులేట్ చేయాల్సిన పని అయితే లేదు. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకోండి, ఇప్పుడు దీనికి మళ్ళీ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళొచ్చు. చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే మహాదశ ఎండి అంటాం, అంతర్దశ ఏడి అంటాం, ప్రత్యంతర దశ పిఏడి అంటాం. మనకు కావాల్సింది ఫస్ట్ 3 లెవెల్స్ మాత్రం చాలు. మనం నెలల్లోనూ రోజుల్లోనూ మనం ప్రెడిక్ట్ చేయలేం. అట్లీస్ట్ ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల మనం ప్రెడిక్ట్ చేయగలం. కాబట్టి మహాదశ తీసుకుందాం, అంతర్దశ తీసుకుందాం, లేదా భుక్తి అని అంటాం. ఈ రెండింటిని తీసుకోవచ్చు. ఇంకా మీకు మైన్యూట్గా డీప్గా కావాలంటే ప్రత్యంతర దశ తీసుకోండి. ఏ దశ నడుస్తోంది, ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తోంది, ఏ ప్రత్యంతర దశ నడుస్తోంది, ఈ డీటెయిల్స్ మీరు సాఫ్ట్వేర్ చూసి చెప్పగలగాలి. అంతేకాని మనకు క్యాల్కులేషన్ అనేది పెద్దగా అవసరం లేదు. మేము ఎవరు కూడా క్యాల్కులేట్ చేయం, సాఫ్ట్వేర్ చూసి చెప్పేస్తాం. లేకపోతే వాళ్ళ దగ్గర జాతకం ఉంటుంది కదా, ఆ జాతకంలో ఈ దశ యొక్క వివరాలన్నీ కూడా ఉంటాయి. దాంట్లో చూసి కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఏ దశ నడుస్తోంది, ఏ భుక్తి నడుస్తోంది, ఏ ప్రత్యంతర భుక్తి నడుస్తోంది, దాన్ని చూసి కూడా మనం చెప్పగలగాలి. అప్పటికప్పుడు క్యాల్కులేట్ చేయడం అంటే కష్టం. ఇది మనకు క్యూరియాసిటీ కోసం మనం చెప్పాము, కానీ రియల్ టైంలో మనం క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చోలేము. సో ఇది దశకి సంబంధించిందండి. దశలు ఒకసారి మనకు వచ్చాయి అనుకోండి, ఆ దశ సమయంలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలం ఇస్తుంది అనేది మనం చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేయగలం. జాతకంలో అన్ని గ్రహాలు యోగాన్ని సూచిస్తాయి, కానీ ఆ గ్రహం ఫలం ఎప్పుడు ఇస్తుంది, రిజల్ట్ ఎప్పుడు ఇస్తుందంటే ఆ దశ ఆపరేట్ అయినప్పుడు మాత్రమే ఇస్తుంది. మిగిలిన టైంలో సైలెంట్గా ఉంటుంది ఆ గ్రహం. గ్రహం సైలెంట్గా ఉంటుందంటే నా ఉద్దేశం కర్మ సైలెంట్గా ఉంటుంది. ఏ గ్రహం యొక్క టర్న్ స్టార్ట్ అవుతుందో ఆ గ్రహానికి సంబంధించిన కర్మలే ఫలాన్ని ఇస్తాయి. మిగిలిన ఫలాలని సైలెంట్గా ఉంటాయి. కాబట్టి దశలు చూడడం మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అన్నప్పుడు ఏ దశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తోంది, ఏ ప్రత్యంతర దశ నడుస్తోంది మనకు కావాలి. అంతర్దశ అన్న భుక్తి అన్న ఒకటే అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని ఒక్కదానికి మాత్రం కొద్దిగా పేరు చాలామంది భుక్తి అని అంటారు, కొంతమంది అంతర్దశ అంటారు. థర్డ్ లెవెల్ని ప్రత్యంతర దశ అంటాం, దాని భుక్తి అని ఎవరు అన్నారు. కాబట్టి సెకండ్ లెవెల్కి మాత్రం భుక్తి అన్న అంతర్దశ అన్న ఒకటే. సో ఈ విధంగా మనం ఈ దశలని నావిగేట్ చేయడం నేర్చుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఫలభాగాన్ని మనం తర్వాతి క్లాస్లో మనం చూద్దాం. ఇవాళ మనం ఇంత చాలు. మళ్ళీ దీని యొక్క ఫలభాగాన్ని మనం ముందు చూద్దాం. సో ఇవాళ పటాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు.